బ్రేకింగ్ న్యూస్. తిరుపతి బస్టాండ్ సర్కిల్లో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. నిన్న బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వైసీపీ కార్యకర్తలపై బీఆర్ నాయుడు అనుచరులు దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడి చేసిన వారిని వదిలేసి తిరిగి తమ వారిపైనే కేసులు పెట్టారంటూ రోడ్డుపై బైఠాయించారు వైసీపీ నేతలు. అయితే తిరుపతిలో పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నందున వైసీపీ నిరసనకు అనుమతులు లేవు అని పోలీసులు చెబుతున్నప్పటికీ వినకుండా వైసీపీ నేతలు నిరసన కొనసాగిస్తూ ఉన్నారు. తిరుమల పవిత్రతను కాపాడే టీటీడీ చైర్మన్ పదవిలో బీఆర్ నాయుడు ఉండటానికి అర్హుడు కాదు అని, వెంటనే ఆయన్ను పదవి నుంచి తొలగించాలి అని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ నాయుడు గారు వస్తే పవిత్రమైన దేవాలయానికి మళ్ళీ నువ్వు రావద్దని వాళ్ళు పూర్తిగా సహకరించి శాంతియుతమైన ధర్నా చేస్తే దానికి బీఆర్ నాయుడు గారు రౌడీ మూకులను పంపించి ఎంత గందరగోళం చేశాడో మీకు అందరికీ తెలుసు. కానీ అక్కడ కూడా ఏం చేశాడంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది ఒకటి పెట్టి ఎవరైతే వాళ్ళు కొట్టినా ఆడవాళ్ళని ఎంత దౌర్జన్యాలు చేసినా వాళ్ళపైన యాక్షన్ లేదు. ఎందుకంటే బీఆర్ నాయుడికి సంబంధించిన మనుషులపైన చిన్న యాక్షన్ లేదు. కానీ ఎవరైతే పవిత్రతను కాపాడాలని వచ్చి ధర్నా చేశారో వాళ్ళపైన కేసులు పెట్టి అందులో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం చంద్రబాబు నాయుడికి ఇది తగునా అని నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ యాక్టు ఒకరు దూషించుకుంటే ఏదైనా మాట్లాడుకుంటారేమో కానీ దళితుల్ని అన్నిటికీ తీసుకొని ముందర పెట్టి వాళ్ళు పేరు పెట్టి కేసులు పెట్టడం చాలా దారుణం. ఇది సహించదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాము, ఈ బీఆర్ నాయుడు గారు పోయేంత వరకు ఈ ఉద్యమం సాగుతుంది. కారణం ఏమంటే ఇది మన హిందూ మతాలకు పవిత్రమైన దేవాలయం కాబట్టి ఈ పవిత్రను కాపాడుకునేదానికి అందరూ కూడా మూకుమ్మడిగా దీన్ని కొనసాగిస్తామని మీ ద్వారా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు